ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలందరినీ ఏంటి యాంఫిథియేటర్‌లో ఇలా నించోబెట్టామనుకుంటున్నారా? పిల్లలందరికీ అయితే కిడ్స్ గేమ్ ఉందండి. అంటే మేము వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తున్నాం కదా కమ్యూనిటీలో. డే బై డే అంటే పిల్లలకైతే రోజు తప్పించి రోజు గేమ్స్ అయితే ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళకి 2 డేసు, జెంట్స్‌కి అయితే 2 డేస్ అలా మేము ముందే ఎజెండా అంటే ఒక టైం పెట్టుకున్నాము. ఆ టైంలో ఇలాగ అయితే ప్రాసెస్ జరుగుతుందండి. డేట్ వైస్ కూడా మేము ఒక డేకి ఇక్కడ 11 డేస్ కూడా మేము డే బై డే అంతా రాసుకున్నారండి. అంటే ఒక పాంప్లెట్ అనేది తయారు చేశారు. ఫస్ట్ డే ఏంటి, సెకండ్ డే ఏంటి, థర్డ్ డే ఏంటి అని చెప్పి దాని ప్రకారంగా అయితే వెళ్తున్నామండి. ఇలా గేమ్స్ అయితే డే బై డే కదా పిల్లలకి. ఇదైతే చూసారా వాటర్ మిలన్ గేమ్ చాలా బాగుంది. గేమ్ ఏంటి కాదు, వాటర్ మిలన్‌కి ఇలా టూత్ పిక్స్ ఉంటాయి కదా అవి గుచ్చామండి. అంటే కొన్ని పీసెస్ ఉంటాయి, కొన్ని పీసెస్ లేనివన్నమాట. వాళ్ళు పిక్ చేసేటప్పుడు అందులో పీస్ ఉందంటే వాళ్ళు తినేస్తారు. అది ఎంప్టీగా ఉందంటే లేదనుకుంటే పౌడర్ అనేది పోస్తారండి. చాలా బాగుంది గేమ్ అయితే. ఎందుకంటే చూడండి పిల్లలందరూ నేను తీస్తానని చెప్పి చాలా యాంగ్జైటీగా ఉన్నారు. అలాగే 1 బై 1 వచ్చైతే తీశారు. ఇక్కడ చూసారు కదా, తీసిన వాళ్ళకైతే పీస్ వస్తే వాళ్ళు తినేస్తున్నారు. రాలేని వాళ్ళకి ఇలా పౌడర్ అయితే పోస్తున్నాము. ఇక్కడైతే చాలా బాగుందండి గేమ్. వచ్చిన వాళ్ళైతే చాలా మజా చేస్తున్నారు. ఎందుకంటే నాకు వచ్చిందని. ఇంకా రాలేని వాళ్ళైతే చూసారు కదా, ఇలా పౌడర్ అయితే పోస్తున్నాము. ఇకైతే రాలేదు, పౌడర్ వేశారు. అలాగే ధన్వీన్ గడికి అయితే వచ్చింది చూసారు. వాడు డాన్స్ వేసుకొని మరి తినుకుంటూ వెళ్తున్నాడు. అలాగే పిల్లలందరూ కూడా రాలేని వాళ్ళకి ఒకరి తర్వాత ఒకరు పూసేస్తున్నారు. ఇలా అయితే చిన్నపిల్లలకు ముందు ఆడించామండి, పెద్ద పిల్లలకి తర్వాత ఆడించాము. ఎందుకంటే ఒకరికొకరు వస్తే తోసుకుంటూ ఉంటారని. ఇలా అయితే పెద్ద పిల్లలు కూడా ఆడేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇంక మా పాప అయితే వాటర్ మిలన్ కోసం చాలాసేపు ఏడ్చింది. తనకైతే ఇచ్చేసారు. అలాగే ఇక్కడ చూసారా, నాకైతే రాలేదు వాటర్ మిలన్. అందుకని చెప్పి నాకు ఇలా పూసేస్తున్నారు మొత్తం పౌడర్ అయితే. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడామండి. ఎందుకంటే ఆల్రెడీ టూత్ పిక్స్ పెట్టేసే ఉన్నాయి కదా వాటర్ మిలన్‌కి. ఇంకా అది వేస్ట్ అయిపోతుందని చెప్పి మేము కూడా గేమ్ అయితే ఆడాము. జెంట్స్‌ని కూడా పిలుద్దాం అనుకున్నాం కానీ వాళ్ళందరూ బిజీగా ఉన్నారండి, కమిటీ వాళ్ళందరూ కూడా. ఇక్కడ మేము కొంతమంది ఆర్గనైజర్లు ఉన్నాము, వాళ్ళైతే ఆడాము. వాళ్ళ తర్వాత బయట మేమైతే అందరి చేత కూడా ఆడించేసామండి. చాలా బాగుంది గేమ్ అయితే. ఇక్కడ చూసారు కదా పౌడర్ని ఎలా పోస్తున్నామో. 7 డేస్ షెడ్యూల్ ఉన్న వల్ల మాకు 1 బై 1 బాగానే ఉందండి. ఎందుకంటే డే బై డే పిల్లలకు పెడుతున్నాం కదా, ముందే అన్ని గేమ్స్ అనుకొని ఇలాగైతే సెట్ చేసుకున్నామండి. ఆంటీస్ కూడా వచ్చారు ఆడడానికి. వాళ్ళకి చూసారా, ఈ ఆంటీని చాలా వీడియోలో చూసే ఉంటారు కదా, విజయలక్ష్మి ఆంటీ, అలాగే అరుణ ఆంటీ, వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా గేమ్ అయితే ఆడారండి. వాళ్ళకైతే ఇలా పౌడర్ అనేది పోస్తున్నాం. చూసారు కదా ఎంత బాగుందో. వీళ్ళకైతే రిటర్న్ గిఫ్ట్స్ కింద స్కేల్స్ అయితే ఇచ్చాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్.